సో వెరీ గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. సో వాళ్ళ వీడియోలో అయితే మనం బెల్ రైస్ ఇండస్ట్రీస్ స్టాక్ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఎస్టర్డే మనం అపోలో మైక్రో సిస్టమ్ స్టాక్ గురించి అయితే డిస్కస్ చేసాం. ఏదైతే టార్గెట్ ఆఫ్ 420+ లెవెల్స్ ఉన్నాయో క్లియర్ గా అయితే స్టాక్ హిట్ చేయడం జరిగింది. సో మీరు ఎస్టర్డే వీడియో కూడా క్లియర్ గా లెవెల్స్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇవాళ అయితే బెల్ రైస్ ఇండస్ట్రీస్ గురించి క్విక్ గా ఒకసారి లెవెల్స్ రీక్యాప్ చేసి నెక్స్ట్ ఏ లెవెల్స్ కి వెళ్ళే ఛాన్స్ ఉందో క్లియర్ గా డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరైతే మన గ్రూప్ లో జాయిన్ అయి ఉన్నారో సో వాళ్ళకి కొన్ని స్టాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. స్పెషల్ గా ఆ, అదానీ స్టాక్స్ కూడా నేను మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ పర్టికులర్ నంబర్ కి వాట్సాప్ చేయండి, మీకు డీటెయిల్స్ అయితే పెడతాను. సో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బెల్ రైస్ ఇండస్ట్రీస్ గురించి అయితే క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో మార్కెట్ చూసుకున్నట్టయితే ప్రీవియస్ గా ఏదైతే లెవెల్స్ నేను డ్రా చేశానో అదే లెవెల్స్ దగ్గర అయితే మార్కెట్ ట్రేడ్ అవుతుంది. సో 24,300 లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ అప్రోచ్ అవడానికి చాలా ట్రై అయితే చేస్తుంది. సో ఇన్ కేస్ ఆ లెవెల్ అప్రోచ్ అయితే మాత్రం కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో బికాస్ మార్కెట్ లో గ్లోబల్ సెంటిమెంట్స్ అనేవి చాలా మిక్స్డ్ గా ఉన్నాయి బికాస్ ఆఫ్ ట్రంప్. మనకు తెలుసు ఒక రోజేమో అన్ని సార్ట్ అవుట్ అయిపోయిన అంటాడు, మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి సమ్ వార్ అప్డేట్ లాగా వస్తుంది. సో దానివల్ల క్రూడ్ ప్రైసెస్ పెరగడంతో మనకు మార్కెట్ అనేది వైలెంట్ గా రియాక్ట్ అవుతుంది. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే స్టాక్ స్పెసిఫిక్ ఎప్పుడైతే మనం వెళ్తామో సో మనకి మంచి రిటర్న్స్ అయితే జనరేట్ అవుతూ ఉంటాయి, రైట్? సో ఇక్కడ చూసుకుంటే మనం నెక్స్ట్ ఇమీడియట్ ఈ లెవెల్కి వెళ్ళిన తర్వాత మనం ఏమైనా ఒక డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ అప్పుడు దాకా కొంచెం సైడ్ వేస్ ఉన్నా కూడా మనం 24,300 అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. దాని తర్వాత కొంచెం డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. దట్ ఈస్ బేసిక్ ప్రాఫిట్ బుకింగ్ అనమాట, రైట్? సో నెక్స్ట్ బెల్ రైస్ గురించి ఒక్కసారి డిస్కస్ చేద్దాం. సో బెల్ రైస్ ఇండస్ట్రీస్ మనం రెగ్యులర్ గా ఎప్పుడు డిస్కస్ చేస్తుంది మీరు చూసుకోవచ్చు. 220 దగ్గర ఒక మంచి లెవెల్ అయితే ఉంది, అక్కడే రెసిస్టెన్స్ తీసుకుని కొంచెం డౌన్ సైడ్ కి అయితే వచ్చింది. సో రిజల్ట్స్ అనేవి కొంచెం న్యూట్రల్ గా ఉండేసరికి కొంచెం మిక్స్డ్ మూవ్మెంట్ అయితే వస్తుంది. సో అన్లెస్ అండ్ అంటిల్ ఆ 200 లెవెల్ బ్రేక్ అవ్వకపోతే మనం ఇంటాక్ట్ ఉండొచ్చు స్టాక్ లో, రైట్? సో నేను అప్ సైడ్ మూమెంటం ఎక్స్పెక్ట్ ఎప్పుడు చేస్తున్నా అంటే 230 లెవెల్స్ పైన అయితే నేను బెల్ రైస్ ఇండస్ట్రీస్ లో ఒక అప్ సైడ్ మూమెంటం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒక మంచి అప్ సైడ్ మూమెంటం డైరెక్ట్ గా 260+ అయితే మనకి స్టాక్ అనేది వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ 230 లెవెల్స్ బ్రేక్ అవుతాయి, రైట్? సో ఈ లెవెల్ అనేది క్లియర్ గా మార్క్ చేసి పెట్టుకోండి. 230 అబౌవ్ మనకు ఒక మంచి అప్ సైడ్ మూమెంట్ వస్తుంది బెల్ రైస్ ఇండస్ట్రీస్ లో. అండ్ 200 బిలో అయితే మనం ఎస్ఎల్ అయితే ప్లేస్ చేస్తాం బికాస్ 200 లెవెల్ బ్రేక్ అయితే మనకి మార్కెట్ అయితే డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ క్లియర్ గా ఉంది. సో దిస్ ఇస్ అబౌట్ బెల్ రైస్ ఇండస్ట్రీస్. సో ఈ లెవెల్స్ లో అయితే మీరు కొంచెం కాషియస్ గా ఉంటూ స్లోగా అక్యుములేట్ చేసుకోండి బికాస్ దిస్ ఇస్ కంప్లీట్లీ కన్సాలిడేషన్ ఫేజ్, సైడ్ వేస్ గానే ఉంటుంది. సో వన్స్ ఆ లెవెల్ బ్రేక్ అవుతేనే ఎంట్రీ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.